హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారు కదూ? మేము ఇప్పుడు పెద్దాపురం వెళ్తున్నామండి. మా అక్కల ఊరు పెద్దాపురం వచ్చేసామండి. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు నాతో మీ ఇద్దరం కూర్చుని మంచి చెడ్డలు మాట్లాడుకుంటున్నామండి. మా శ్రావణి గురించి అన్నీ మొత్తం అన్నీ మాట్లాడుకున్నాము మీ ఇద్దరమును. ఇవి స్వీట్స్ పట్టుకెళ్ళడానికి మేము వచ్చామన్నమాట. తణుకు మా శ్రావణి వాళ్ళ ఊరు. ఈ సొరచీలు మా బావగారు చేయించారు. 4 నేతి కాజాలు, 4 తొక్కుడు లడ్డూలు, 4 బూందీ లడ్డూలు అండి. ఇలా బాక్స్ ఐటమ్గా చేయించారు. మేము ఇక్కడే భోజనాలు చేసి తణుకు బయలుదేరుతున్నామండి. 1 గంట దాటిన తర్వాత మంచి వచ్చిందంట. మేము రెడీ అయిపోయాము భోజనాలు చేసి. మా మనోజు బావగారు, వీడు మా అక్కల అబ్బాయి బన్ను కారులో స్వీట్స్ పెడుతున్నారు వాళ్ళు. తను మా అక్క. బయలుదేరుతున్నామండి. తణుకు స్వీట్స్ పట్టుకెళ్తున్నాము మేము. వీళ్ళు కారులో స్వీట్స్ అన్నీ పెట్టేశారు. మా అక్క వాళ్ళ అత్తయ్య గారు నీళ్ళ చొమ్ముతో కారుకి ఎదురు రమ్మన్నారు. అంతా మంచి జరగాలని. స్వీట్స్ పట్టుకెళ్తున్నాం కదండి. అన్నీ బాగా జరగాలని నీళ్ళ చొమ్ముతో ఎదురొస్తుంది మా అక్క. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మా కారు ఎక్కుతుంది. తను కూడా మాతో వస్తుంది. తణుకు నేను, మా అక్క, బొన్ను, మా మనోజు, మా ఆయన గారు ఇప్పుడు మేము తణుకు వెళ్తున్నామండి. అందువే ఉన్నాము. తణుకు వెళ్ళడానికి దిగేసామండి, వచ్చేసాము. ఇప్పుడు మా బొన్ను మా మనోజు స్వీట్స్ లిఫ్ట్లో పెట్టుకున్నారండి. వాళ్ళు సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. సెకండ్ ఫ్లోర్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది మా శ్రావణి వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు. అంటే అఫ్కోర్స్ మా శ్రావణి ఇల్లు అనుకోండి. మా శ్రావణి వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా కడివిడిగా ఉంటారు. అందరితోనూ కలిసిపోయి బాగా మాట్లాడతారండి. బాగా రిసీవ్ చేసుకుంటారు. శ్రావణి వెనకాల వాళ్ళ అత్తయ్య గారు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తోటికోళ్ళు, నేను, మా అక్క తీయించుకున్నామండి. మా శ్రావణిని బ్లెస్ చేయండి. అంతా క్షేమముగా జరగాలని, క్షేమముగా ఉండాలని మా శ్రావణిని దీవించండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.